ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం కావాలంటే ముందు పార్ట్ 1 చూడండి. అప్పుడే ఈ స్టోరీ మీకు పూర్తిగా అర్థమవుతుంది. పార్ట్ 1 చూడాలంటే పైన కనబడుతున్న లింక్ని క్లిక్ చేయండి. రాజేష్ తెలియకుండానే ఆ మంత్రాన్ని మూడోసారి కూడా జపించేశాడు. ఇక ఏం జరుగుతుందోనని తన అరచేయి గుండెపై వేసుకుని ఆ దీపం వైపే చూస్తుండిపోయాడు. కానీ ఎంతసేపటికి అక్కడ ఎటువంటి స్పందన లేదు. ఇక ఇదంతా నిజం కాదనుకుని ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అప్పుడే రాజేష్ ఆలోచనలను తారుమారు చేస్తూ ఆ దీపంలో నుంచి ఓ సన్నటి వెలుగు బయటికి వచ్చింది. ఆ వెలుగు కాస్త ఆ దీపాన్ని చిల్చుకుంటూ ఓ ద్వారంలా మారిపోయింది. అది ఒక్కసారిగా అలా జరగడంతో రాజేష్ ఓ అడుగు వెనక్కి వేశాడు. ఆ పుస్తకంలో చెప్పినట్టు నిజంగానే పాతాళానికి ఓ దారి ఏర్పడిందన్న ఆశ్చర్యంతో ఆ దీపం వైపే ఆందోళనగా చూస్తున్నాడు. అలా చూస్తుండగానే ఆ ద్వారంలోని వెలుగుని చీల్చుకుంటూ ఎర్రగా మండిపోతున్న ఓ చెయ్యి ఒక్కసారిగా బయటికి వచ్చింది. దాన్ని చూడగానే రాజేష్ భయంతో 2 అడుగులు వెనక్కి వేశాడు. ఆ ద్వారం వైపే చూస్తుండగా ఆ ద్వారంలో నుంచి మరో చెయ్యి బయటికి వచ్చింది. ఆ పుస్తకంలో చెప్పినట్టు నిజంగానే బిల్గిఫర్ అనే ఓ సైతాన్ రాబోతుందని రాజేష్కి అర్థమైంది. ఆ ఆకారం పూర్తిగా బయటికి రాకముందే దాని కంట పడకూడదని పక్కనే ఉన్న మంచం కిందికి వేగంగా దూరిపోయాడు. అలా మంచం కింది నుంచే ఆ ద్వారం వైపు చూస్తుండగానే ఆ ద్వారాన్ని చీల్చుకుంటూ అగ్నిగోళంలా మండిపోతున్న ఓ భయంకరమైన రూపం ఆ ద్వారం నుంచి బయటికి వచ్చింది. మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు గైస్, మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ వీక్లీ ఒకటి వస్తుంది. మీరు కనుక మన వీడియోస్ని మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. దాన్ని చూడగానే రాజేష్ తను ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమైంది. ఆ ఆకారం ఆ ద్వారంలో నుంచి బయటికి రాగానే రాజేష్ దాగి ఉన్న అదే మంచం వైపుగా కదలడం మొదలుపెట్టింది. దాని మంచం కింద నుంచి చూస్తున్న రాజేష్ గుండె వేగం అంతకు అంతగా పెరిగిపోతుంది. ఇక రాజేష్ భయంతో ఏం చేయాలో అర్థం కాక ఆ మంచానికి చివరగా జరిగి ఆ సైతాన్ వైపే చూస్తుండిపోయాడు. ఇప్పుడు కనుక రాజేష్ ఆ సైతాన్ కంట్లో పడితే ఆ పుస్తకంలో చెప్పినట్టు రాజేష్ దాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలా గనక జరగకపోతే రాజేష్ దానికి బానిసగా మారడం తప్పదు. దాని గురించి ఊహించుకుంటేనే రాజేష్కి చెమటలు పడుతున్నాయి. అలా ఆ సైతాన్ నుంచి తప్పించుకోవడం ఎలా అని ఆలోచిస్తున్న రాజేష్కి తన చేతిలో ఉన్న పుస్తకం గుర్తొస్తుంది. అందులో ఆ సైతాన్ నుంచి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉంటుందేమన్న చిన్న ఆశ కలిగింది. ఇక వెంటనే ఆ పుస్తకాన్ని కాస్త వెలుగు పడేలా ఆ దీపం వైపుగా ఉంచి దాన్ని చదవడం మొదలుపెట్టాడు. దాన్ని చదివాక రాజేష్కి కాస్త ధైర్యం వచ్చింది. ఎందుకంటే అందులో ఆ సైతాన్ నుంచి తప్పించుకోవడానికి ఓ దారి దొరికింది. అదేంటంటే ఆ సైతాన్ భూమిపైకి రావడానికి కారణమైన వారే తాము వెలిగించిన ఆ దీపం మారిపోకముందే ఈ మంత్రాన్ని 3 సార్లు జపించండి, దాంతో అది మళ్ళీ తిరిగి పాతాళ లోకానికి వెళ్ళిపోతుంది అని రాసి ఉంది. దాన్ని చదవగానే రాజేష్ తను వెలిగించిన దీపం ఇంకా మండుతుందా లేదా అన్నట్టుగా ఓసారి చూశాడు. అది ఇంకా ఆరిపోకపోవడం చూసిన రాజేష్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాజేష్ వెంటనే ఆ మంత్రాన్ని మొదటిసారి జపించాడు. కానీ రాజేష్ చదవడంతో కాస్త శబ్దం వినిపించింది. దాంతో అది రాజేష్ ఎక్కడుందో కనిపెట్టేసింది. ఇక వెంటనే రాజేష్ని పట్టుకోవడానికి తాను దాగి ఉన్న మంచాన్ని ఒక్కసారిగా బలంగా విసరకొట్టింది. దాంతో రాజేష్ వెంటనే ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి ఆ ఇంటి యొక్క డోర్స్ వైపుగా పరుగులు తీశాడు. కానీ రాజేష్ యొక్క ప్రయత్నం విఫలమైంది. పరిగెడుతున్న రాజేష్ని ఆ సైతాన్ పట్టుకొని ఒక్కసారిగా బలంగా వెనక్కి విసరకొట్టింది. దాంతో రాజేష్ వెనకాలన్న గోడకి బలంగా తాకి కింద పడ్డాడు. ఒకేసారి అంత బలంగా తాకడంతో రాజేష్కి కనీసం లేవడానికి ఓపిక కూడా లేకుండా పోయింది. ఇక ఏం చేయాలో అర్థం కాని రాజేష్ ఆ సైతాన్ వైపే చూస్తుండగా అది రాజేష్ వైపుకే కదలడం మొదలుపెట్టింది. అలా రాజేష్కి దగ్గరగా వచ్చి తనను పట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ విచిత్రంగా అది మాత్రం రాజేష్ని కనీసం తాకలేకపోతుంది. దాన్ని చూడగానే రాజేష్కి కాస్త ఊపిరి పోసుకున్నట్టు అయింది. ఇక దానికి కారణం ఏంటా అని అలా పక్కకు తిరిగి చూడగా రాజేష్ కళ్ళు భక్తితో నిండిపోయాయి. ఎందుకంటే తనకు ఆనుకొనుంది ఓ క్యాలెండర్. అందులో ఎటువంటి దుష్టశక్తినైనా ఎట్టే తిప్పికొట్టే హనుమాన్జీ ఫోటో ఉంది. ఆ ఫోటోని చూడగానే రాజేష్కి కాస్త ధైర్యం వచ్చింది. ఇక వెంటనే ఆ ఫోటోని తన చేతిలోకి తీసుకుని ఆ మంత్రాన్ని 2వ సారి చెప్పించాడు. ఈసారి ఆ సైతాన్ ఆ ద్వారానికి దగ్గరగా వెళ్ళింది.
ఇక మూడోసారి చెప్పించాలనుకున్న రాజేష్కి అప్పుడే ఎవరు తలుపు తెరిచినట్టు శబ్దం వినిపించింది. చూస్తే తెరిచింది మరెవరో కాదు, రాజేష్ తమ్ముడు కైలాష్. ఇక వెంటనే ఆ సైతాన్ కైలాష్ వైపుగా కదలడం మొదలైంది. దాన్ని గమనించిన రాజేష్ మూడోసారి కూడా ఆ మంత్రాన్ని చెప్పించాడు. ఇక ఆ సైతాన్ తిరిగి పాతాళ లోకానికి వెళ్ళిపోతుందని చూస్తుండగానే రాజేష్ కళ్ళు భయంతో నిండిపోయాయి. ఎందుకంటే అది చివరి నిమిషంలో కైలాష్ దగ్గరకు వేగంగా వెళ్ళి కైలాష్ని గట్టిగా పట్టుకుంది. మంత్రం ఫలితంగా ఆ సైతాన్ తిరిగి మళ్ళీ పాతాళ లోకానికి వెళ్ళిపోయింది. కానీ వెళ్ళిపోతూనే రాజేష్ తమ్ముడు కైలాష్ని కూడా పాతాళ లోకానికి లాక్క వెళ్ళింది. మరి ఇప్పుడు కైలాష్ లోకం కాని లోకంలో ఉన్నాడు. అక్కడి పరిస్థితులను ఎలా తట్టుకోగలడు? కైలాష్ తిరిగి భూమిపైకి రాగలడా? రాజేష్ తన తమ్ముడు కైలాష్ని కాపాడుకోగలడా? మరి కాపాడితే ఎలా? ఆ తర్వాత ఏం జరగబోతుంది? వీటికి సమాధానం పార్ట్ 3లో తెలుసుకుందాం. నేను పార్ట్ 3 చేయగానే మీకు వీడియో రావాలంటే, ఇంకా మన ఛానల్లో వచ్చే ఇలాంటి మంచి హారర్ వీడియోస్ని మిస్ కాకూడదంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్లో కూడా మనలాంటి హారర్ లవర్స్ ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.